రైట్. తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొంత దిలీప్ అరెస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రభుత్వం కుట్రపూరితంగానే అరెస్ట్ చేసిందా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ టీంకి సంబంధించి లలితారెడ్డి ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఇది నిజంగా కుట్రపూరితంగానే లేకపోతే ఏమైనా పొరపాటు జరిగిందా? కంప్లీట్గా కుట్రపూరితమే. ఏదో విధంగా దిలీప్ గారిని అంటే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలనే ఆలోచనే. ఈరోజు సైబర్ క్రైమ్స్ ఆఫీస్కి మేము వెళ్ళింది ఎందుకు అంటే హైకోర్టు ఆజ్ఞల ప్రకారము అక్కడికి వెళ్ళి అపియర్ అవ్వాలి. ఓన్లీ అపియరెన్స్, నాట్ ఈవెన్ అంటే ఇన్వెస్టిగేషన్ కానీ అట్లా ఏమీ లేదు. చాలా క్లియర్ ఆర్డర్ ఉంది హానరబుల్ హైకోర్టు వారిది. వెళ్ళి అపియర్ కమ్మని చెప్పారు. సో మేముగానే వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక వెనస్డే నుంచి ఎవ్రీడే టైం అడుగుతుంటే పోస్ట్పోన్ అయ్యి ఈ రోజుకి రమ్మన్నారు. సరే అని చాలా చక్కగా వాళ్ళని బిలీవ్ చేసి వి వెంట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు కస్టడీలోకి తీసేసుకున్నారు. తనని అక్కడ సైబర్ క్రైమ్స్ ఆఫీస్ నుంచి కూడా బయటకు తీసుకెళ్ళిపోయారు. మాకు తెలియదు ఆ విషయం. మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసుకుంటే అరౌండ్ 3:30 or 4 o'clock ఆల్మోస్ట్ 4 అయింది. అప్పుడు అరెస్ట్ ఇంటిమేషన్ లెటర్ ఏదైతే ఉందో అది నాకు ఇచ్చారు. మీరు తీసుకోండి, అరెస్ట్ చేశామని. అప్పుడు కూడా నేను చాలా క్లియర్గా హైర్ అఫీషియల్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పాను, హైకోర్టు ఆజ్ఞల ప్రకారం మేము వచ్చాము, కంటెంప్ట్ అవుతుంది, మీరు ఇలా చేయకండి అని చెప్పాము. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సో వాళ్ళు ఈరోజు కోర్టు జడ్జి గారు ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే 12th కోర్టుకి రావాలి. 12th కోర్టు వారు ట్రైనింగ్లో ఉన్నారనేసి హానరబుల్ 7th కోర్టు వారి ముందుకు వచ్చింది. అక్కడికి రాగానే ఇంకా జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేశారు. బికాస్ క్లియర్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇదేదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ 2317 of 2024 ఉందో దాంట్లో స్టే ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని క్లియర్ ఆర్డర్ ఉంది. సో అవన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు వదిలేయడం జరిగింది. సో ఇది నథింగ్ బట్ ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా లీగల్గా ఫాలో అవ్వట్లేదు, లాని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. జడ్జి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరించుకుంటే ఈరోజు వాళ్ళు అలా చేయడం జరిగింది. సో అలాంటి చేయకపోవడమే మంచిది. రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ.